ప్రపంచంలో అనేక ఫ్యాట్స్ ఉన్నాయి, అనేక ఆయిల్స్ ఉన్నాయి. కానీ వాటికి కొబ్బరి నూనెకి తేడా ఏంటి? కొబ్బరి నూనెకి ప్రపంచం నుండి ఆయిల్స్ మొత్తానికి పూర్తిగా తేడా ఉంది. శాచురేషన్ చూసుకుంటే ప్రపంచంలో గల హైయెస్ట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఏదంటే కోకోనట్ ఆయిల్. చాలామంది తెలియక అజ్ఞానంతో శాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్ అనుకుంటారు. అలా కాదు, న్యాచురల్ శాచురేటెడ్ ఫ్యాట్ ఎప్పుడూ అద్భుతం. మానవాళికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం నేచురల్ శాచురేటెడ్ ఫ్యాట్. శాచురేటెడ్ ఫ్యాట్లో బ్యాడ్ ఏంటంటే ఆల్రెడీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ని కానీ హైడ్రోజన్ ఆటమ్స్ అది యాడ్ చేసి ఆ కాలమ్స్ అవి ఫిల్ చేయడం ద్వారా, ఆర్టిఫిషియల్గా ఫిల్ చేయడం ద్వారా వాటిని కన్వర్టెడ్ ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్గా మార్చిన ఆ కెమికల్ ఆయిల్స్ బ్యాడ్ తప్ప న్యాచురల్ కాదు. కోకోనట్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ది, అంటే మన నెక్స్ట్ లెక్కేసుకుంటే పామాలివ్ ఆయిల్, ఇది కోకోనట్ ఆయిల్ ది బెస్ట్ ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్స్. అలానే గీ కూడా నెక్స్ట్ శాచురేషన్లోకి వస్తుంది. నా డైట్లో నేను శాచురేషన్లో హైయెస్ట్ ఉండే చూసుకునేస్తాను. అంటే ఏంటంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే, ఓ చేప ముక్కను కనుక మీరు ఆయిల్లో వేయించారనుకోండి, ఒక మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లోనో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లోనో మీరు వేసినప్పుడు, మీరు ఆ సాచురేషన్ తక్కువ ఉన్నప్పుడు ఒక 4 సార్లు 3 సార్లకే ఆయిల్ అంతా నల్లబడిపోయి ప్రాపర్టీ మారిపోతుంది. కొన్ని ఆయిల్స్కి అయితే రీఫండ్ ఆయిల్ అంటే కదా ఒక్కసారికి మాడిపోతుంది. అంటే ఆ ప్రాపర్టీ మొత్తం చచ్చిపోతుంది ఆయిల్లో ఉన్నంత. నెక్స్ట్ టైం పనికిరాదు, రీసైక్లింగ్ పనికిరాదు. కానీ అదే కోకోనట్ ఆయిల్ వేస్తే వీటికంటే 10 రెట్లు ఎక్కువ టైము మైలేజ్ దానికి వస్తుంది. అంటే అంత హీట్లో మనం చేసి అంత ఎక్కువ ప్రాసెస్ చేసినా కూడా అది బ్రేక్ డౌన్ అవడానికి టైం తీసుకుంటుంది. అదే శాచురేషన్ అడ్వాంటేజ్. కోకోనట్ ఆయిల్కి మిగిలిన వాటికి తేడా ఏంటంటే, కోకోనట్ ఆయిల్లో ఈ ప్రపంచంలో తల్లిపాలలో మాత్రమే ఉండే మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఈవెన్ తల్లిపాలలో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఒక శిశువు కొత్తగా జన్మించినప్పుడు ఆ శిశువుకి ఒంట్లో అప్పటికి ఆ పుట్టే రోజుకి ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం డెవలప్ కాదు. థైమస్ గ్లాండ్ కానీ లింఫాటిక్ సిస్టమ్ కానీ అట్లనే ప్యాంక్రాస్ లాంటి కొన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా ఫామ్ కావు. అది ఓవర్ ఎ పీరియడ్, అంటే పుట్టిన తర్వాత కొంతకాలానికి అది డెవలప్ అయ్యే వ్యవస్థ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే, మరి ఆ పిల్లడికి ఇమ్యూనిటీ తయారు కానప్పుడు వెంటనే పుట్టిన వెంటనే రక్షణ కల్పించడానికి ఉండే మార్గమే తల్లిపాలల్లో ఉండే మోనోలారిక్ యాసిడ్. ఇది అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో 3% ఉంటుంది. అదే ప్రకృతి మనకిచ్చిన కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ న్యాచురల్ కోకోనట్ ఆయిల్. మార్కెట్లో దొరికే తలకు రాసుకునేవి ఒరిజినల్ ఆయిల్ వీటిలో కాదు. ఒరిజినల్ కోకోనట్ ఆయిల్లో ఇది 50% కంటే ఎక్కువగా మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. సో అంటే తల్లిపాలకు ఉండే ప్రాధాన్యత దానికే ఉంది. ఈవెన్ మీరు హిందూ రిలీజియన్ కల్చర్ల ప్రకారం చూసుకున్నా కూడా మనిషిని దేవుడికి ఏదైనా వస్తే కొబ్బరికాయ కొట్టమన్నారు. ఎందుకని ఇన్ని కాయలుంటే కొబ్బరికాయ ఎందుకు చెప్పారు? కొబ్బరి ఒక అద్భుతమైన ఔషధం కాబట్టి, ప్రజలకు ఆరోగ్యాన్ని తీవ్ర మేలు చేస్తుంది. ఔషధం పేరు చెబితే తినరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరిని దేవుడిని కొట్టమంటే దేవుడు ఎట్టకు తిండు కదా, తిన్నప్పుడు మనకే వస్తాయి కదా కొబ్బరి చెప్పలో. కూర వండుకునో కొబ్బరి రోజు చేసుకునో తురుముకునో ఒట్టిద్దీనో ఏదో తంటాలు పడి వాడే చేస్తారు కదా, అలా మేలు చేస్తుందని పెట్టారు. కొబ్బరికి ఏ రకంగా చూసుకుని అద్భుతమైంది. దాంట్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఏంటంటే ఒక అద్భుతమైన విశేషం. ఇది మనం ఏదో ఎంటర్ చేసే ప్యాథోజన్స్, అది వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ప్రపంచంలో ఎవరు లేనంత అద్భుతమైన పద్ధతులు చంపుతుంది. ఉదాహరణకు మీరు బ్యాక్టీరియా చంపాలనుకోండి, మీరు యాంటీబయాటిక్స్ వాడతారు. అదేం చేస్తుందంటే చెడునే చంపదు, చెడుతో ఎంత చంపుతా మంచిని మొత్తం కూడా తుడిచిపెట్టి అవతల పారేస్తుంది. అంటే ఇది అది లేదు. ఒక యుద్ధంలో 2 సైన్యాలు కొట్టుకునే అనుభవం వేసామనుకోండి, ఒక పార్టీ కాదు కదా అందరూ చచ్చిపోతారు కదా. ఆ టైప్లోనే యాంటీబయాటిక్స్ అంత విధ్వంసం సృష్టించి కనీసం ఆ పేషెంట్ని ఒక 6 నెలల పాటు కోలుకోకుండా చేస్తాయి, గట్ మైక్రోబ్ దెబ్బతీసి. కానీ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తుందంటే ఈ ఇన్వాడర్ బ్యాక్టీరియాలకు ఈ వైరస్లకు వాటికి ఏంటంటే నెత్తి మీద ఒక హెల్మెట్ లాగా ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది. ఇది మామూలు మంచి బ్యాక్టీరియాకు ఉండదు, గట్ బ్యాక్టీరియాలు. ఇది ఆ వైరస్కి నేనే ఈ సాటి వైరస్ అనే భ్రమ కలిగిస్తుంది. ఈ కోకోనట్ అంటే మోనోలారిక్ యాసిడ్ అది కలిగించిన తర్వాత నమ్మకం కలిగినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో జ్వరపడ షెల్ను పగలగొట్టేసేటప్పటికి దాన్ని చచ్చిపోతుంది. అంటే ఎప్పుడైతే ప్రొటెక్టివ్ లేయర్ పోతుందో వైరస్ చనిపోతుంది. దాని డెబ్రీస్ లాంటివి ఉంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని క్లీన్ చేసి పారేస్తుంది. సో ఈ ప్రపంచంలో కోకోనట్ ఆయిల్ ఒక్కటి మాత్రం పనిచేయగలదు. రెండోది ఏంటంటే కోకోనట్ ఆయిల్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అద్భుతమైంది. ఇప్పుడు మన ఫ్యాటీ యాసిడ్స్లో రకరకాల చైన్స్ ఉంటాయి. అంటే శాచురేషన్ బట్టినే కాకుండా అది పాలీ అన్సాచురేటెడా మోనో అన్సాచురేటెడా లేకపోతే శాచురేటెడ్ అని కాకుండా చైన్స్ని బట్టి కూడా వాటి హెల్త్ డిసైడ్ అవుతుంది. దానిగా చూసుకుంటే మనకి లాంగ్ చైను, షార్ట్ చైను, మీడియం చైను. అంటే మీడియం చైన్ అనేది మనిషి హెల్త్కి, హ్యూమన్ హార్ట్కి, బ్రెయిన్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది ప్రూవ్డ్. బ్రెయిన్కి కూడా అద్భుతంగా పనిచేసే ఆయిల్ ఏదైనా ఉందంటే అది కోకోనట్ ఆయిల్ మాత్రమే. అది బ్రెయిన్కి అద్భుతమైన ఫుడ్. అట్లానే ఇందులో ఉండే మెయింటైన్ చెడ్ రెగ్యులర్స్ కారణంగా మనకి సెబాషియస్ గ్లాండ్స్ మన చర్మాన్ని, మన వెంట్రుకల్ని లేదా చర్మాన్ని కాపాడుతూ ఉండే సెబాషియస్ గ్లాండ్స్ ఉండే సేబమ్ అనే కెమికల్ కూడా మెయింటైన్ చెడ్ రెగ్యులర్స్ అవడంతో కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నా లేదా ఇన్సైడ్ నుంచి ఇచ్చినా కూడా ఆ సేబమ్ ఆయిల్ కూడా కరెక్ట్గా హై క్వాలిటీలో ఉంటాం. అలాగే ఈవెన్ లివర్ ధ్వంసం అయిపోయిన సందర్భాల్లో కూడా, ఈవెన్ మేము లివర్ క్యాన్సర్లు ఇచ్చి లివర్ క్యాన్సర్ అని రికవర్ చేసాం. లివర్ ధ్వంసం అయిపోయిన కేసుల్లో కూడా
అది తిరిగి కోకోనట్ ఆయిల్ మనకి ఇచ్చిన సందర్భంలో అది మిగిలిన ఏ ఫ్యాట్లని ప్రాసెస్ చేయని స్టేజ్లో ఉన్నప్పటికీ కోకోనట్ ఆయిల్ ఇన్స్టెంట్గా మెటబలైజ్ చేసి పారేస్తుంది. సో ఏ రిస్క్ లేకుండా లివర్ మొత్తం ముక్కలైంది అనుకున్నా కూడా సేఫెస్ట్గా ప్రాసెస్ చేయగలిగే ఒకే ఒక్క ఆయిల్ ఏదైనా ఉందంటే కోకోనట్ ఆయిల్. సో అది అందుకే తల్లిపాల కంటే గొప్పది. ఇది అద్భుతాన్ని మేలు చేస్తుంది. నా డైట్లో ఇంత అద్భుతమైన ప్రపంచం నివ్వెరపోయే ఇన్ని ఘన విజయాలు మెరకలు జరగటానికి ప్రధాన కారణం ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అంటే ఏ చెత్త ఆయిల్ పడితే ఆ చెత్త ఆయిల్ కాదు, ఒరిజినల్ లాంటివి కాదు. కురుడీలతో నేను చెప్పే న్యాచురల్ కురుడీల్ని చెక్కగానకలో పట్టించిన నేను చెప్పే సహజమైన ఆయిల్. కాబట్టి తల్లిపాల కంటే ఎక్కువ మేలు చేసే కోకోనట్ ఆయిల్తో మీరు వంట కనుక ఏదైనా చేస్తున్నా కానీ వంట షిఫ్ట్ అవ్వండి. వేడి కదనప్పుడు అద్భుతంగా ఉంటుంది. మొదట్లో ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొబ్బరి నూనె వదలలేని స్టేజ్కి వచ్చారు. కాబట్టి కొబ్బరి నూనె మాత్రం మీరు రెగ్యులర్గా డైట్ చేసినా చేయకపోయినా వంటలో తీసుకున్నా, ఒంటికి అప్లై చేసుకున్నా, తలకు అప్లై చేసుకున్నా, అలానే రోజువారీ 10-20 గ్రాములు తీసుకున్నా కూడా మిరకల్స్ మీరు చూస్తారు మీరు ఇప్పుడున్న ప్రజెంట్ హెల్త్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.